కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్లోని రేకుర్తి బ్రిడ్జ్ వద్ద ఉన్నాను. గత 3 రోజుల కింద రేకుర్తి బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి రహదారి కాస్త ప్రమాదానికి గురైందని చెప్పేసి మనకు వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. ఇప్పటి వరకు 3 రోజులు గడిచింది, ఇది 4వ రోజు. కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. ఇప్పటివరకు ఎలాంటి ఒక నాయకుడి దగ్గర నుండి కానివ్వండి, ఒక పార్టీ దగ్గర నుండి, ఒక అధికారి దగ్గర నుండి, ఎవరి దగ్గర నుండి కూడా ఒక రెస్పాన్స్ కూడా అనేది అయితే ఇప్పటివరకు అయితే రాలేదు. సో మీరు అనుకోవచ్చు, అరే రెగ్యులర్గా గుంతలు అనేది ఏర్పడతాయి కదా, ఇందులో ఎందుకు అంత హంగు హార్పటం చేస్తున్నారు అనుకోవచ్చు. ఒకసారి మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను రండి. ఒకసారి మేము ఇది తీస్తున్నటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే, ఏదో మామూలుగా రోడ్డు గుంతలు పడింది, ఇందులో ఏం లేదు అనుకుంటే మీరు పొరపాటే. ఒకసారి మీరు దగ్గర నాతో వస్తే మీరు చూసుకోవచ్చు. ఇది గుంతలు ఏర్పడినటువంటి ప్రాంతం. ఇది గుంతలు ఏర్పడింది, మెయిన్ రోడ్డు. సో రహదారి చూడండి ఎలా ఉందో. సో ఇది పరిస్థితి. ఇగో ఒకసారి చూడండి, పక్కన రోడ్డు ఉంది, గుంతలు పడిన రోడ్డు. ఈ రహదారి చూసుకోండి ఎంత చిన్నగా ఉందో. ఇటు చూసుకోండి ఎలా వస్తున్నాయి, ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది చూస్తున్నారు కదా. సో ఈ రహదారి చిన్నవే, గుంతలు పడింది. ఈ బ్రిడ్జి పక్కన చూడండి, చూసారు కదా ఎంత కింద లోతు ఉందో. సేమ్ చూసుకుంటే మరో సైడ్ చూసుకుంటే ఒకసారి అటువైపు కూడా అది అటు కూడా మీరు చూసుకోండి ఎంత ప్రమాదకరంగా ఉందో. సో ఇది ఈ వీడియో చేయాల్సినటువంటి రీజన్ ఇందుకే అండి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి రహదారిగా తయారైంది ప్రస్తుతానికి. ఏదో గుంతలు పడింది కదా, ఈ గుంతలు పడితే ఇందులో ఏముంది కానీ మేము చేయట్లేదు. మీరు చూసుకోవచ్చు ఎంత ప్రమాదకరంగా తయారైందో. పక్కనే ఏ మార్పాటు చేస్తే ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది. గతంలో ఈ బ్రిడ్జ్ లో ఇందులో పడి చాలా మంది చనిపోయిన అటువంటి సిచ్యువేషన్ కూడా తయారయ్యాయి. ఈ గుంతలో పడి చాలా మంది ప్రమాదానికి గురయ్యారు. అందుకోసమే మేము ఈ వీడియోని పార్ట్ 1, పార్ట్ 2గా చేస్తున్నాం. ఎందుకంటే అధికారుల నుండి కానివ్వండి, అటు నాయకుల నుండి రెస్పాన్స్ వచ్చి కొంచెం దీన్ని రోడ్ని సరిగా చేసినట్టు కలిగితే కొంచెం ప్రమాదాల నుండి నివారించవచ్చు అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం తప్పితే ఏ ఒక్కరిని కూడా మేము నిందించాలనో వారిపైన తప్పుగా చేయాలనే ఉద్దేశం అయితే కాదండి. సో అది నేను ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ గుంతల్ని అంటే ఈ ప్రమాదాల నుండి నివారించడానికి సామాజిక బాధ్యతగా సుమన్ టీవీ తరఫున ఒక తాత్కాలికమైనటువంటి పరిష్కారం చేయబోతున్నాను. ఇప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయి. పర్లేదు, ఇక్కడ మీరు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎమర్జెన్సీ వచ్చి మొన్న కూడా ఒక బండి యాక్సిడెంట్ అయినాయి. యాక్సిడెంట్ అయితే నేను వెనకొస్తున్నా, కొంచెం మిస్ అయింది. మన బండి కూడా తాకుతుండే. మీరు ఇలా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. బాగుంది. ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేను అక్కడ స్లో చేసారు, వెనక వచ్చిన వేసాడు. ఇక మళ్ళా మనకు కూడా ప్రమాదకరంగా ఉంది, హెల్ప్ఫుల్ గా ఉంది. దీని వల్ల కొంచెం సేఫ్ కూడా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు అంతకు ముందు బాగా పెద్దగా ఉండే ఓళ్ళు, ఇప్పుడు మీరు చేయడం వల్ల కొంచెం ఫ్రీ అయిపోయింది. అట్లా థ్యాంక్ యూ.
సో అదండి పరిస్థితి. మొత్తానికైతే అందులో ప్రమాదాలు కొంచెం తగ్గడానికి కొంచెం దాన్ని మట్టిలాగా అంటే మొరం ఉంటుంది, మొరం లాంటిది కొంచెం భూమి దాన్ని ఏర్పడడం జరిగింది. జస్ట్ ప్రమాదాలను కొంచెం నివారించుకోవచ్చు. అంటే మన వంతుగా సామాజిక బాధ్యత. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అన్న ఒక కవి మాటలు మనం ఇన్స్పైర్ తీసుకొని ఇలాంటి మన కళ్ళ ముందు కనిపించే విషయాలు కొంచెం మనం సామాజిక బాధ్యతగా మన వంతుగా మన కర్తవ్యం చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నాయకులు అనే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. సో వాళ్ళు ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పి, అంటే ఒక అధికారిని కాదు, ఒక పార్టీ అని కాదు, ఒక నాయకుడు అని కాదు, ఇక్కడ ఒక్కరిని ఉద్దేశించి అయితే కాదు. సో ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు, ఇలాంటి మన కళ్ళ ముందు కనిపించినప్పుడు మనం అంతకైతే చేసుకుంటే మనం కొంచెం సేఫ్గా ఉండాల్సి వస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్ బొద్దులతో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.